ప్రతి ఒక్కరి ఇంట్లో అయితే స్టూడెంట్ అనేవాడు ఖచ్చితంగా ఉంటారు. అమ్మాయి కానీ అబ్బాయి కానీ చదువుతూ ఉంటారు. ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు వారికి ఈ యాప్ అనేది చాలా యూజ్ అవుతుంది. ప్రతి ఒక్క పేరెంట్ కూడా ఈ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకొని మీరు కూడా మీ యొక్క అబ్బాయికి గైడెన్స్ అనేది ఇవ్వచ్చు అనమాట. వాడికి ఏమైనా కూడా డౌట్స్ ఉన్నట్లయితే ఈ యాప్ ద్వారా కూడా వాడు డౌట్ అనేది క్లారిఫై చేసుకోవచ్చు. మీకు కూడా తెలుస్తూ ఉంటుంది. అబ్బాయి అటెండెన్స్ కూడా చెక్ చేసుకోవచ్చు, మార్క్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి చూసుకోవచ్చు అనమాట. హై ఫ్రెండ్స్, నేను మీ ఆర్వి ప్రసాద్. మీరు చూస్తున్నారు ఆర్వి ప్రసాద్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మన వీడియోలో లీప్ యాప్ మనం ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత స్టూడెంట్ లాగిన్ అనేది మనం ఎలా చేయాలి అని దాని గురించి అయితే ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది అనమాట. అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సింబల్ కూడా యాక్టివేషన్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఎప్పుడైనా మన ఛానల్లో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో అప్లోడ్ అయితే మీకు నోటిఫికేషన్ ఉంటుంది తెలుస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ముఖ్యంగా లీప్ యాప్ అంటే ఏంది అనేది మీకు బేసిక్ గా తెలిసి ఉండాలన్నమాట. లీప్ యాప్ అనేది లర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వచ్చేసి ఈ యాప్ ను డిజైన్ చేసింది అనమాట. ఈ యాప్ ఆల్రెడీ చాలా రోజుల నుంచి ఉంది, కానీ ఈ మధ్య స్టూడెంట్స్ కోసం కూడా డిజైన్ చేయడం అయితే జరిగింది. అంటే స్టూడెంట్ కూడా ఇందులో లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అవ్వాలంటే మన దగ్గర అపార్ కార్డ్ అనేది ఉండాలన్నమాట. అంటే అపార్ ఐడి లేదంటే పెన్ ఐడి తోటి మనం ఈ యొక్క యాప్ అనేది లాగిన్ అవ్వచ్చు. అపార్ ఐడి నెంబర్ ఎలా మనం తెలుసుకోవాలి అనేది మీకు డౌట్ ఉండొచ్చు. అపార్ ఐడి అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఆ నెంబర్ ఎలా మనం తెలుసుకోవాలి, అపార్ ఐడి ఎలా డౌన్లోడ్ చేయాలి అనేది నేను ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, పైన ఐ బటన్ వీడియో ఉంటుంది. ఆ వీడియో చూసినట్లయితే మీరే ఈజీగా మీ యొక్క స్టూడెంట్ అంటే మీ ఇంట్లో మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎవరైనా చదువుతున్నట్లయితే వారి యొక్క స్టూడెంట్ అపార్ ఐడి అనేది ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ముఖ్యంగా ఈ యొక్క యాప్ అనేది మనం ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా లాగిన్ అవ్వాలి, ఇందులో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి అనేది ఇప్పుడు మనం చూద్దాం. సింపుల్ గా ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయాలి. ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ లో లీప్ అని చెప్పేసి సెర్చ్ చేయాలన్నమాట. ఇలా లీప్ యాప్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ లీప్ యాప్ కనిపిస్తుంది కదా, నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసే కాబట్టి ఓపెన్ అని చెప్పేసి వస్తుంది. మీరు కూడా ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అని చెప్పేసి వస్తుంది. ఓపెన్ మీద క్లిక్ చేయాలి. ఓపెన్ మీద క్లిక్ చేసిన తర్వాత దీని యొక్క ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. దీనికంటే ముందులా కొన్ని పర్మిషన్స్ అనేది అడగడం జరుగుతుంది. మనం పర్మిషన్స్ అనేది అలౌ చేయాలి. తర్వాత ఇలా ఇంటర్ఫేస్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనము స్టూడెంట్ అంటే డిపార్ట్మెంట్ రెండు ఉన్నాయి అనమాట. డిపార్ట్మెంట్ అంటే స్కూల్ కు సంబంధించినటువంటిది. స్టూడెంట్ అనేది మన ఇంట్లో స్టూడెంట్ ఎవరైనా ఉన్నట్లయితే ఇది పేరెంట్ కానీ స్టూడెంట్ కానీ ఎవరైనా కూడా దీని ద్వారా మనం లాగిన్ అవ్వచ్చు అనమాట. సింపుల్ గా స్టూడెంట్ మీద ఒకసారి మనం క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి అపార్ అబ్లిక్ పెన్ ఐడి అని చెప్పేసి మనకు రావడం అయితే జరుగుతుంది అనమాట. అంటే పెన్ ఐడి ద్వారా అయినా మనం దీన్ని లాగిన్ చేయొచ్చు, లేదంటే అపార్ ఐడి నెంబర్ ద్వారా అయినా కూడా లాగిన్ అనేది చేయొచ్చు అనమాట. ఇప్పుడు నేను అపార్ ఐడి తోటి దీన్ని లాగిన్ చేస్తున్నా. అపార్ ఐడి అనేది మనకి ఇలా ఉంటుంది అనమాట. ఈ యొక్క అపార్ ఐడి నేను డిజిలాకర్ నుంచి అయితే డౌన్లోడ్ చేశాను అనమాట. మీరు కూడా డిజిలాకర్ లో నుంచే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ వీడియో గురించి నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఆ వీడియో ఫాలో అవ్వండి. మీరు కూడా ఇలా అపార్ ఐడి అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చారు కదా అపార్ ఐడి అని చెప్పేసి, ఈ నెంబర్ అనేది మనము ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ఇప్పుడు నేను ఈ నెంబర్ అనేది ఇస్తున్నా, అంటే అపార్ ఐడి నెంబర్ అనమాట. ఇలా మనం అపార్ ఐడి నెంబర్ ఇచ్చిన తర్వాత స్టూడెంట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. సింపుల్ గా డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలంటే ఇక్కడ దీని మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం డేట్ ఆఫ్ బర్త్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా మనం అపార్ ఐడి డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్యాప్చా కనిపిస్తుంది కదా, ఈ యొక్క క్యాప్చా అనేది యాజ్ ఇట్ ఈస్ గా ఇవ్వాలన్నమాట. ఇక్కడ క్యాప్చాలో మీరు గమనించాలి, ఒక్కోసారి ప్లస్లు మైనస్లు వస్తుంటాయి, మల్టిప్లికేషన్స్ వస్తుంటాయి. ఇవన్నీ కూడా గమనించి దానికి వచ్చిన ఆన్సర్ అనేది ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఇచ్చిన తర్వాత సింపుల్ గా మనం ఏం చేయాలంటే లాగిన్ మీద క్లిక్ చేయాలి. లాగిన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి మనకు ఈ యొక్క లీప్ యాప్ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మనం స్టూడెంట్ ప్రొఫైల్ చూడాలనుకుంటే ఇక్కడ స్టూడెంట్ ప్రొఫైల్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి మనకు స్టూడెంట్ డీటెయిల్స్ అనేది కంప్లీట్ గా రావడం జరిగింది. ఇక్కడ మనకు స్టూడెంట్ నేమ్, తర్వాత ఏ స్కూల్లో చదువుతున్నాడు, తర్వాత వాడి కోడ్, అకాడమిక్ ఇయర్, అడ్మిషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, తర్వాత వచ్చేసి బ్లడ్ గ్రూప్, హైట్, వెయిట్, ఇవన్నీ కూడా రావడం అయితే జరుగుతుంది అనమాట. ఇక్కడనే పెన్ నెంబర్ కూడా ఇక్కడ ఉంది చూడండి. ఈ యొక్క పెన్ నెంబర్ అనేది మనం నోట్ చేసుకోవాలి. ఇందాక అడిగారు కదా అపార్ ఐడి నెంబర్ లేదంటే పెన్ ఐడి నెంబర్, ఈ రెండింటిలో ఏదో ఒక నెంబర్ ఇచ్చేసి మనం లాగిన్ అవ్వచ్చు అనమాట. ఇలా మనం కంప్లీట్ గా స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ అనేది చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి వ్యూ అటెండెన్స్. వ్యూ అటెండెన్స్ మీద ఒకసారి మనం క్లిక్ చేసినట్లయితే స్టూడెంట్ యొక్క అటెండెన్స్ అనేది ఇక్కడ మనకు కంప్లీట్ గా రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ నుంచి కూడా మనం అటెండెన్స్ అనేది చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి వ్యూ మార్క్స్. మార్క్స్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ FA1, FA2, SA1 ఇలా మనకు స్టూడెంట్ మార్క్స్ కూడా ఇక్కడ మనకు కనిపించడం అయితే జరుగుతుంది. ప్రెజెంట్ అయితే ఇది మనకు ఇంకా ఇంప్లిమెంట్ అనేది అవ్వాలి, ఇంకా నెక్స్ట్ అప్డేట్ లో కూడా ఇవన్నీ కూడా రావచ్చు. ప్రెజెంట్ అయితే ఎటువంటి మార్క్స్ అయితే అనేది ఇందులో షో చేయట్లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనకు సమ్మరీ వీడియోస్, తర్వాత SSC రిజల్ట్. ఒకవేళ అబ్బాయి 10th క్లాస్ చదువుతున్నట్లయితే SSC రిజల్ట్ కూడా ఇందులో మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ముఖ్యంగా
ఇందులో నాకు చాలా వరకు నచ్చిన ఆప్షన్ ఏంటంటే సమ్మరీ వీడియోస్ అనమాట. అంటే స్టూడెంట్కి ఏమైనా డౌట్ వస్తుంది, పలాని సబ్జెక్ట్లో ఒక టాపిక్ వాడికి డౌట్ వచ్చింది అనుకోండి, ఆ డౌట్ అనేది ఇందులో వీడియో క్లాస్ ద్వారా ఆ స్టూడెంట్ అనేది వినొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ గా చూసినట్లయితే సమ్మరీ వీడియో అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద ఒకసారి మనం క్లిక్ చేసినట్లయితే ఈ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అయిపోతుంది. ఇందులో వీడియో సమ్మరీ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ గా చూసినట్లయితే సెలెక్ట్ క్లాసెస్ 1st, 2nd, 3rd ఇలా మనకు కంప్లీట్ గా 10th క్లాస్ వరకు అయితే ఇందులో రావడం అయితే జరుగుతుంది. మనం ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్ స్టూడెంట్ అనుకోండి, 10th మీద ఒకసారి క్లిక్ చేసి ఓకే మీద క్లిక్ చేయాలి. ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత సెలెక్ట్ సబ్జెక్ట్, వాడికి వచ్చేసి ఏ సబ్జెక్ట్ మీద వాడికి డౌట్ ఉంది అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా పిల్లలకి గైడెన్స్ కూడా ఇవ్వచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ గా వాడికి ఫిజిక్స్ లో ఏమైనా డౌట్ ఉంది, ఫిజిక్స్ మీద ఒకసారి మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఓకే మీద క్లిక్ చేయాలి. ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత సెలెక్ట్ చాప్టర్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, వ్యూ ఆల్ మీద ఒకసారి మనం క్లిక్ చేసినట్లయితే వాడికి ఏ చాప్టర్ మీద డౌట్ ఉంది అని చెప్పేసి ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ గా ఇక్కడ లైట్ అండ్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్ అని చెప్పేసి కనిపిస్తుంది. నేను ఫర్ ఎగ్జాంపుల్ గా చెప్తున్నా, ఓకే మీద క్లిక్ చేయాలి. ఓకే మీద క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ వచ్చేసి సెలెక్ట్ టాపిక్, వ్యూ వాల్ మీద ఒకసారి క్లిక్ చేసినట్లయితే ఇందులో ఏ టాపిక్ కావాలి అని చెప్పేసి ఫర్ ఎగ్జాంపుల్ గా నేను దీని మీద క్లిక్ చేస్తున్నా. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఓకే మీద క్లిక్ చేయాలి. ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి సెలెక్ట్ టాపిక్, వ్యూ మీద ఒకసారి క్లిక్ చేసినట్లయితే ఇందులో కొన్ని టాపిక్స్ అనేది మనకు రావడం మీద జరుగుతుంది. వాడికి ఏ టాపిక్ మీద డౌట్ ఉందో ఆ టాపిక్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసిన తర్వాత ఓకే మీద క్లిక్ చేయాలి. ఓకే మీద క్లిక్ చేసినట్లయితే చూడండి, వాడు ఏదైతే సెలెక్ట్ చేశాడో స్టూడెంట్, వారికి సంబంధించినటువంటి వీడియోస్ అనేది ఇక్కడ మనకు రావడం మీద జరుగుతుంది అనమాట. ఇందులో వాడికి ఏ డౌట్ ఉంది, ఆ డౌట్ చూసుకోవాలనుకుంటే సింపుల్ గా ఆ వీడియో మీద క్లిక్ చేయాలి. వీడియో మీద క్లిక్ చేసినట్లయితే ఆ టాపిక్ అనేది ఇక్కడ మనకు వీడియో రూపంలో వస్తుంది. సింపుల్ గా ఈ యొక్క ప్లే బటన్ కనిపిస్తుంది కదా, దీని మీద ఒకసారి క్లిక్ చేసినట్లయితే ఆ టాపిక్ అనేది ఇక్కడ మనకు రావడం అయితే జరుగుతుంది. ఇప్పుడు నేను సౌండ్ అనేది తగ్గిస్తున్నా. ఇక్కడ చూడండి, ఆ టాపిక్ మీద కంప్లీట్ గా మనకు ఒక వీడియో వస్తుంది అనమాట. ఇక్కడ 2.27 minutes కి సంబంధించినటువంటి వీడియో అనమాట. అంటే స్టూడెంట్ కు ఈ టాపిక్ మీద వాడికి డౌట్ ఉన్నప్పుడు ఏంటంటే ఆ డౌట్ అనేది దీని ద్వారా క్లియర్ చేసుకోవచ్చు అనమాట. ఇలాగా స్టూడెంట్ కు ఈ యొక్క యాప్ అనేది చాలా యూజ్ అవుతుంది. అలాగే పేరెంట్స్ కూడా యూజ్ అవుతుంది, ఎందుకంటే వారి యొక్క అటెండెన్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. తర్వాత వ్యూ మార్క్స్ లోకి వెళ్ళి వాడికి ఏ సబ్జెక్ట్ లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనేది కూడా ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి వాడి ప్రొఫైల్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇలాగా అన్ని ఆప్షన్స్ కూడా మనకు స్టూడెంట్ లాగిన్ లో ఇచ్చారనమాట. ప్రతి ఒక్కరి ఇంట్లో అయితే స్టూడెంట్ అనేవాడు ఖచ్చితంగా ఉంటారు. అమ్మాయి కానీ అబ్బాయి కానీ చదువుతూ ఉంటారు 1st క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు. వారికి ఈ యాప్ అనేది చాలా యూజ్ అవుతుంది. ప్రతి ఒక్క పేరెంట్ కూడా ఈ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకొని మీరు కూడా మీ యొక్క అబ్బాయికి గైడెన్స్ అనేది ఇవ్వచ్చు అనమాట. వాడికి ఏమైనా కూడా డౌట్స్ ఉన్నట్లయితే ఈ యాప్ ద్వారా కూడా వాడు డౌట్ అనేది క్లారిఫై చేసుకోవచ్చు. మీకు కూడా తెలుస్తూ ఉంటుంది. అబ్బాయి అటెండెన్స్ కూడా చెక్ చేసుకోవచ్చు, మార్క్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి చూసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే దొరికింది అనుకుంటా. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.